కందుకూరు మండల్ పులిమామిడి గ్రామానికి ఏదైతే భూభారతి చట్ట రకమైన వచ్చిందో గత ఏదైతే ధరణిలో గత ప్రభుత్వాలు ధాన్యాన్ని తీసుకొచ్చి మరి దున్నుటలకు పేరు లేకుండా మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఈ ధరణి ఏదైతే వచ్చిందో మరి దున్నవారికి పేరు లేకుండా మరి చాలా మంది మోసపోయారు. మరి దాన్ని దృష్టిలో చూసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఈరోజు బాబు ధరణి చట్టం తీసేసి మరి భూభారతి అని చెప్పి ఈరోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారు ఆదివారంలో మరి రెవెన్యూ సంబంధించిన అధికారులకు మరి పులిమండలికి సంబంధించిన నాయకులకు మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెళ్లకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ మన మాజీ జడ్పీసీ జంగన్న గారు మరి పాండరెడ్డి గారు మరి చాలా మంది మల్లన్న గారు మరి చాలా మంది ఇక్కడ పులిమండలికి సంబంధించిన మా అన్నదమ్ములకు అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే గత ప్రభుత్వం ఏదైతే ధరణి తీసుకొచ్చి మరి మనకు ఇన్ని రోజులు మన పట్టపొలం ఉంటే మరి మన పట్టపొలంలో మన పేరు లేకుండా చేసి మరి ఎక్కడో ఉన్న వాళ్ళ పేర్లు బిడ్డ చాలా ఇక్కడ ఈ పుల్నాడుకి సంబంధించి 5,500 ఎకరాలు పొలం ఉంటుంది సార్. మొత్తం మీకు తెలుసు విషయంలో మరి ఇక్కడ మండలాల్లో ఎక్కువ శాతము ఈ పుల్నాడు గ్రామంలో చాలా ఎక్కువ తక్కువలు నడుస్తూ ఉన్నాయి. మరి సర్వే నంబర్లు 84 కానీ 93 కానీ చాలా సర్వే నంబర్లు 84 సర్వే నంబర్లు 500 ఎకరాల పొలం ఉంటే 90 ఎకరాలు ఎగస్ట్రా రిజిస్ట్రేషన్ ఉన్నాయి. మొత్తం అసలు ఉన్న రైతులకు వాళ్ళకు వ్యవసాయం చేసే వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే మరి ఈ 90 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వండుకొని రికార్డు మాత్రం వండుకొని మరి వారు ఉన్న పొలంలో ఇక్కడ ఉంటారు. మరి వీళ్ళు ఏదైతే 90 ఎకరాలు ఉందో మరి వాళ్ళు మళ్ళీ రికార్డు సంపాదించుకొని బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని మరి వాళ్ళకు ల్యాండ్ లేకుండా ఉంది. మరి వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి చూపేసి చాలా మందికి మోసం చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి ఒక పుల్మామిడి పుల్మామిడి మైసమ్మ రోడ్డుకు 8 ఎకరాల 26 గుంటల పొలం అని చెప్పి ఒక ఆర్మీ వాళ్ళకు 3 ఎకరాల పొలం ఉంటే రోడ్డు మీదనే ఉందని చెప్పి వాళ్ళకు చాలా సత్యాసా ఉన్నారు. అది మీకు దృష్టిలో తెలుసు. అది మరి ఇలాంటి ల్యాండ్ ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఉందో వాళ్ళకు మనకు రికార్డుగా తొలగించి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ పేర్ల మీరు ఎంక్వైరీ చేసి ఊర్లో కానీ గ్రామంలో 10 మంది వాస్తవానికి ఇళ్ళకు 2 ఎకరాల 3 ఎకరాల ఇళ్ళకు ఉందా, రికార్డులో ఇల్లే ఉన్నారా, కబ్జాలో ఇల్లే ఉన్నారా అని మీరు ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ మీరు వచ్చారు. మీరు తలుచుకుంటే మీరు సమస్యలను మీకు తెలుసు కాబట్టి మీరు చేయగలుగుతారు. ఇక్కడ రైతులు ఎమ్మెల్యే ఆఫీస్ అంటే కందుకు రాగలుగుతారు. మీరు ఎమ్మెల్యే దగ్గర పోతే ఆడియో దగ్గర పంపిస్తూ ఉన్నారు, ఆడియో దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పంపిస్తూ ఉన్నారు. మరి ఈ రైతులకు కలెక్టర్ గారికి తెలియదు, మీరు పోలేరు. ఒకనాడు పోతే ఇంకొనాడు కలెక్టర్ కలవరు, లేకుంటే మనం చేసే వాళ్ళు కూడా పని పెట్టి రావాలంటే వెళ్తుంది కాదు. కాబట్టి మీరు ఇక్కడ సమస్యలు ఏదైతే ఉందో సాయంత్రం వరకు ఉంది. ఈ రోజు కాకుండా ఈ పుల్మాంగ సమస్యలు చాలా పెద్దది కాబట్టి మీరు ఈ ఒక్కరోజు అయినా కూడా రాదు. మీరు టైం తీసుకుని అప్లికేషన్ తీసుకొని ఏదైతే వాళ్ళకు ప్రాబ్లం ఉందో మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారికి నేను కోరుతా ఉన్నాను. మరి చాలా ఈ మండలంలో ఎక్కడ లేని విధంగా ఈ పుల్మాంగ విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా గ్రామ స్థాయిలో ఏదైతే రాజకీయం అవసరం లేదు. ఈడ రైతులకు సమస్య ఇది. అందరికీ భూమి అంటే చాలా ఆధారపడి ఉన్నాము. రైతులు మనము భూమి మీదనే ఆధారపడి ఉంటాం కాబట్టి ఈ భూమి సమస్యలు ఎక్కడో బయట ఉన్న వాళ్ళకు అసలు ఖర్చులు లేకుండా వాళ్ళకు ఏదైతే ఎగస్ట్రా రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళకు తొలగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ
మరి మీకేమన్నా దృష్టి రాలంటే ఏమైనా చేస్తే లాస్ట్ ముఖ్యమంత్రి వరకు కూడా నేను వెళ్ళిన పేరైతే ఉందో వాళ్ళు తొలగేళ్ళను కూడా ఈ సందర్భంగా నేను తెలియచ్చు. మా పిల్లవాడి గ్రామానికి సంబంధించిన మా అన్నతమ్ముల గిట అందరికీ న్యాయం దొరుకుతుంది, న్యాయం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి అవకాశం ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఇందులో రైతే కాబట్టి ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది సాల్వ్ చేయాలని చెప్పేసి సంవత్సరం వరకు అధికారులు కూర్చోబెట్టి ప్రజలలో రైతులను కూర్చోబెట్టి సంవత్సరం పట్టింది దీన్ని. కానీ ఏదో గత ప్రభుత్వంలో ఇద్దరు ముగ్గురు తండ్రి కొడుకులు అల్లుడు బిడ్డే కూర్చొని చేయలేదు. దీన్ని చాలా సంవత్సరం వరకు దీన్ని చట్టబద్ధంగా తీసుకొని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మా పురవరం గ్రామంలో మన నిన్న నుంచే స్టార్ట్ జరిగింది కాబట్టి ఈ పుల్లాండి విలేజ్ లో అందరికీ సాల్వ్ చేయాలి సార్, మరి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను.